జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా గురువారం జగదేవ్పూర్ మండలం పరిధిలోని లింగంరెడ్డిపల్లి అలీరాజ్పేట దావులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ జై సంవిధాన్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందుత్వ ముసుగులో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర జరిగిందని చేస్తోందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బత్తుల మల్లేశం, కొంపల్లి కరుణాకర్, నరసింహారెడ్డి, అలాగే పద్మారావు, చిక్కుడు సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జై సంవిధాన్, జై సంవిధాన్, జై బాపు, జై బాపు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై బాపు, జై బాపు, జై బాపు, జై బాపు, జై సంవిధాన్, జై సంవిధాన్. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ గారు లక్ష్మణ గారు, మన కాంగ్రెస్ పార్టీ మన మల్లికార్జున ఖర్గే గారు మరియు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవడానికి ఈ నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి మన ఇన్ఛార్జ్ గారు లక్ష్మారెడ్డి గారు మనందరి లక్ష్మణ గారు ఈ ప్రతిజ్ఞ చేయిస్తారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాం. మాకు సార్వభౌమత్వము, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, అంతస్తులోను, అవకాశాలను, సమానత్వాన్ని, కులమత, ప్రాంత, వర్ణ, ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. వినియోగ రంగాలు రాజ్యాంగ పూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మరణం కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రాప్తి హింసలను విభజించిన స్ఫూర్తిగా ఒకటే రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో ఆహర్నిశలు చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. జై